బాబు గోగినేని న్యూస్ ఛానల్స్లో చర్చా కార్యక్రమాలు చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు. హేతువాదిగా, మూఢనమ్మకాలపై పోరాడే వ్యక్తిగా ఆయనకు యూత్లో మంచి ఫాలోయింగే ఉంది. ఈ మధ్య మా టీవీ నిర్వహించే సంచలనాత్మక బిగ్ బాస్ 2లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు బాబు గోగినేని మరోసారి మీడియాలో న్యూస్ ఆఫ్ ది డేగా నిలిచారు. వ్యక్తుల యొక్క ఆధార్ డేటా దుర్వినియోగం చేస్తున్నారంటూ వీరనారాయణ అనే వ్యక్తి బాబు గోగినేనిపై కోర్టుకు వెళ్ళగా కోర్టు పోలీసులకు పరిశోధించమని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాన్ని అనుసరించి పోలీసులు మాదాపూర్ స్టేషన్లో బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. విషయం ఏంటి అంటే, మలేషియా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఆసియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్కు బాబు గోగినేని వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఈ అసోసియేషన్ హేతువాద సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సమావేశాలకు వచ్చేవారు వారి ఆధార్ సమాచారాన్ని తప్పనిసరిగా నిర్వాహకులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సమాచారాన్ని బాబు గోగినేని టీం సభ్యులు ఇంటర్నెట్లో పెట్టి బహిర్గతం చేస్తున్నారని నారాయణ కంప్లైంట్ ఇచ్చారు. ఈ మధ్య బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ సమావేశాలు జరిగాయి. అక్కడ ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బాబు గోగినేని రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ సమాజంలో వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచుతూ హింసను ప్రేరేపిస్తున్నారని కూడా నారాయణ ఫిర్యాదు చేశారు. ఆయనకు సంబంధించి యూట్యూబ్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియోలు అన్నీ వెంటనే తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం బాబు గోగినేని తెలుగు బిగ్ బాస్తో బిజీగా ఉన్నారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అదే జరిగితే బిగ్ బాస్ నుండి అనూహ్య పరిస్థితుల్లో బాబు గోగినేని బయటకు రావాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.